సాంప్రదాయం ప్రకారం గుడికి వెళ్లిన పూజ చేసిన దంపతులు కలిసి చెయ్యాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా పూజ చేస్తే ఐశ్వర్యం మీ వెంటే ఉంటుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం స్త్రీని శక్తితో సమానంగా భావిస్తారు. అటువంటి శక్తి స్వరూపిణిని పక్కన పెట్టుకుని మగవారు పూజలు చేస్తే అతనికి అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తోంది. పరమశివుడు అర్ధనారీశ్వర రూపం కాబట్టే భార్యాభర్తల్ని ఒకరి శరీరంలో ఒకరు సగభాగం అంటారు. అటువంటిది అర్ధభాగం లేకుండా మిగిలిన శరీరంతో పూజిస్తే ఆ పూజ కూడా అర్ధరహితంగా అర్ధ ఫలితాలను మాత్రమే ఇస్తుంది. అందుకే పూజా కార్యక్రమాల్లో దంపతులిద్దరూ కలిసి పాలు పంచుకోవాలి. కాబట్టి పూర్వకాలంలో రాజులు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు సతీ సమేతంగా నిర్వహించేవారు. ఒకవేళ భార్య దగ్గర లేని సమయంలో బంగారు విగ్రహాలను ఉంచుకుని పూజలు నిర్వహించేవారు. అలా చెయ్యకపోతే ఆ ఫలితం సగమే లభిస్తుందని వారు విశ్వసించేవారు. మంచి ఫలితాలు సంపూర్ణంగా కలగాలంటే సతీ సమేతంగా పూజలను నిర్వహించాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.